వెల్కమ్ టు దీవెన ఛానల్. పిల్లలు ఈరోజు మనం రవ్వ దోశ చేసుకుందాంరా. ఇప్పుడు యాసకాలం సెలవులు కదా, పిల్లలు దోశలు అవి ఎక్కువ అడుగుతూ ఉంటారు కదా. మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఒక గ్లాసు వరిపిండి తీసుకున్నాను రా, 2 గ్లాసులు ఉప్మా రవ్వ, గోధుమ రవ్వ ఉంటుంది కదా, ఆ గోధుమ రవ్వ 2 గ్లాసులు తీసుకుంటున్నాను. అలాగే బియ్యం పిండి 1 గ్లాసే తీసుకున్నాను. ఇదైతే 2 గ్లాసులు తీసుకుంటున్నాను. అమ్మా ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఈ 2 పిండి తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే, 1 స్పూన్ శనగపిండి, అట్టు మనకి కలర్గా రావటానికి శనగపిండి 1 స్పూను అలా వేసుకోండి చాలు. ఇప్పుడు మనం ఇందులో వాటర్ పోసుకుని ఉప్పుతోటి ఓ పావుగంట నానబెడతాను రా. ఓ పావుగంట సేపు ఉప్పు వేసి నీళ్ళు పోసి నానబెడతాను. మనం దోశల పిండి ఇలా కలుపుకున్నాను రా, మీకు చూపించాను కదా. పిండి ఇలా పలచగా కలుపుకున్నాను. ఒక పావుగంట సేపు ఇలా నానబెట్టాను. చాలురా, ఇలా నానితే సరిపోద్ది. ఇప్పుడు మనం దోశ పోసేసుకుందాం. ఇలా పలచగా కలిపేసుకుని, రవ్వ దోశ అంటే ఇలా పోసేసుకుంటుందిరా. కాస్త ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామా. రవ్వ దోశలో ఉల్లిపాయ బాగుంటుంది. ఇప్పుడు మనం ఇది వేగటానికి ఆయిల్ పోసుకుందారా. చుట్టూరును మధ్యలో కొంచెం ఆయిల్ వేసుకుంటే ఇవి శుభ్రంగా ఉడికిపోతాయి. మీకు పచ్చిమిరపకాయలు కావాల్సిన, కొత్తిమీర కావాల్సిన మీరు వేసుకోండి. రవ్వ దోశ అయితే మాత్రం ఇలాగే వేసుకుంటాను నేను. పిల్లలు, ఇప్పుడు దోశ అయితే మనకి కాలిపోయిందిరా. దీన్ని ఇలా తిరిగేసుకున్నాను. ఇలాగా 2 వైపులు మనం దోరగా కాల్చుకోవాలి, అంతే. దీన్ని ఇలా కాల్చాక చూపిస్తానమ్మా. మనం ఈ పాన్ని తిప్పుకుంటూ ఉండాలి, కానీ దోశను బెరగొట్టుకోకూడదు. ఎటు కాలాలంటే అటు మనం అటు ఇటు ఈ పాన్నే కదుపుకోవాలి, మంట తగిలేలాగా. అలాగే ఇంకో దోశ కూడా పోసి చూపిస్తాను. ఇది కొంచెం వేగాక తిరగబెడతాను. ఇప్పుడు దీన్ని సెంటర్లోకి వేసుకున్నాను, బాగా కాలుతుంది. పిల్లలు, రవ్వ దోశ అయితే బాగా వేగింది కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను ఇందులో కొత్తిమీర, గులసెనగపప్పు చట్నీ చేసుకున్నాను. కాంబినేషన్ బాగుంది.